మాట తప్పం మడమ తిప్పం అన్నటువంటిది ఒకనాడు జగన్మోహన్ రెడ్డి స్టేట్మెంటు. అందులో మద్య నిషేధంకి సంబంధించి కావచ్చు, అట్లాగే అప్పట్లో జరిగినటువంటి మరొకటి ప్రతి ఏడాది జాబ్ క్యాలెండర్, ఈ రెండిట్లో మాట తిప్పారు, మడమ తప్పారు. అది ఇంతకుముందు చాలాసార్లు మనం మాట్లాడుకున్నాం. అదే సందర్భంలో చంద్రబాబు అంటే మాట మీద నిలబడరు అనేది పదే పదే విమర్శ ఉండేది. అయితే ఈ దఫా మాత్రం ఆయన మాట మీద నిలబడే ప్రయత్నం చేస్తున్నారు. సరే, దాంట్లో కూడా కొంత తిప్పడం అన్నటువంటిది ఇసుక దాంట్లో లాంటి వాటిట్లో వీళ్ళు ప్రస్తావిస్తున్నారు. అది పక్కన పెడితే ఆయనైతే స్ట్రాంగ్గానే ఉంటూ ఉన్నారు. ఇప్పుడు లేటెస్ట్గా ఏదైతే ప్రతి వారం కూడా శనివారం పూట్లన తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో పబ్లిక్తో కలుస్తానన్నారు. ఇప్పుడు ఆ కార్యాలయం దగ్గర బారులు తీరుతున్నారు జనం. రాష్ట్రం నలుమూలల నుండి వచ్చి క్యూలు కట్టి పార్టీ కార్యాలయం బయట నిలబడుతున్నటువంటి జనాన్ని చూస్తుంటే పరిస్థితి ఏంటన్నది అర్థమవుతుంది. వాళ్ళందరిది చంద్రబాబు స్వయంగా కూర్చుని వాళ్ళ దగ్గర నుంచి తీసుకున్నారు వాళ్ళ యొక్క ఫిర్యాదులు. ఇది విపరీతంగా పెరుగుతున్నటువంటి నేపథ్యంలో రాబోయేటటువంటి రోజులలో ఒక టీంని ఏర్పాటు చేసి రిసీవ్ చేసుకునేటటువంటి కార్యక్రమం ప్లాన్ చేస్తున్నాడు.